బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మిస్టరీగా మారి తీవ్ర సంచలనాలను రేకెత్తించిన లాయర్ భార్య ప్రియుడు తాడేపల్లిగూడెం వాసి మాడుగుల సురేష్ కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో తణుకు పాతూరుకు చెందిన 6గురిని అరెస్టు చేసిన తణుకు పట్టణ పోలీసులు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సురేష్ మృతదేహం అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం రామేశ్వరం వద్ద గోదావరి నదిలో గోనె సంచిలో కుళ్ళిన స్థితిలో లభించింది. తణుకు లాయర్ తిర్రె సత్యనారాయణరాజు భార్య శిరీషకు ఆమె చిన్ననాటి స్నేహితుడు సురేష్ కు వివాహేతర సంబంధం నేపథ్యంలో శిరీష భర్త అడ్వకేట్ సత్యనారాయణరాజు మరో 5గురితో కలిసి కిడ్నాప్ ఆపై హత్య చేయించినట్లుగా పోలీసులు విచారణలో తేలినట్లుగా తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. ఇందులో అడ్వకేట్ సత్యనారాయణరాజుతో పాటుగా ఆమె భార్య కూడా ప్రమేయం ఉందని పోలీసులు వారి విచారణలో తేల్చినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. అలాగే ఈ హత్య కేసులో ఎవరికైనా సంబంధం ఉన్నట్లయితే వారిని కూడా ఆధారాల ప్రకారం నిందితులుగా చేర్చి వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేసులో 7వ నిందితుడు అడ్వకేట్ సోదరుడు అయిన తిర్రె విజయకృష్ణ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఇంత సంచలనాలు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ కేసు ఆద్యంతం పూర్తి వివరణాత్మక కథనం ఎక్స్క్లూజివ్ గా మీ రచ్చా మీడియాలో అతి త్వరలో చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.